దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘన నివాళులు అర్పిస్తున్నారు. విశాఖలోని అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అల్లూరి సాగించిన పోరాటాన్ని స్మరించుకున్నారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి పేరు పెట్టడం ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి జన్మదిన శుభాకాంక్షలు. అల్లూరి సీతారామరాజు గారు అనగానే అందరికీ ఒళ్ళు పలకరించింది. కారణం ఏంటంటే విప్లవ వీరుడు. ఆయన వల్ల మన దేశానికి ఇండిపెండెన్స్ రావడానికి ఎంతో కృషి చేసి ఫైట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో ఒక మహానుభావుడు అనమాట. ఆయన గురించి కాకుండా ప్రజల గురించి, ఈ ట్రైబల్ ఏరియాస్లో ఉన్న ప్రజల గురించి పోట్లాడి మన స్వాతంత్రాన్ని తెప్పించడానికి ఎంతో కృషి చేసిన మహానుభావుడు. వారి తండ్రి గారి ఊరు, మా అమ్మగారి ఊరు కూడా మోగోళ్ళు, భీమవరం దగ్గర. మా అదృష్టం కింద భావిస్తాను. ఈరోజు ఇంతమంది ఆయన అభిమానిస్తున్నారంటే ఆయన సాక్రిఫైస్ కారణం. మన భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అని పెట్టడం అందరికీ గర్వకారణం. అల్లూరి సీతారామరాజు జయంతోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా క్షత్రియ సంక్షేమ సమితి విశాఖపట్నంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. వారు చేసినటువంటి ప్రాణ త్యాగానికి, వారు చిందించిన రక్తానికి ప్రతీకగా క్షత్రియ సంక్షేమ సమితిలో ఈరోజు మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయటం, ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడటం కోసం ఆ బ్లడ్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆయన స్ఫూర్తిదాయకం. మా సంస్థ యొక్క యువత అంతా కూడా దాన్ని ఒక ప్రత్యేకంగా ఒక జయంతోత్సవాల వైభవంగా జరుపుకోవటం మాకు ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా క్షత్రియ సంక్షేమ సమితిలో మేము చేసుకుంటున్నాం. వారు మా అందరికీ స్ఫూర్తిదాయకం, ఒక మహానీయుడు. ఆయన గుర్తు చేసుకోవటం, అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. సంకన్ లీడర్స్ని బయటికి తీసుకురావటం, దాంట్లో ఆంధ్ర రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు గారిని గుర్తించడం, ఆయనకి రికగ్నైజేషన్గా ఈరోజు ఎయిర్పోర్ట్లో ఆయన పేరు పెట్టడం అందరికీ మాకెంతో చాలా గర్వకారణంగా ఉంది. వారికి కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.